కాకపోతే ఏంటంటే మంజుల గారు దూరం అవడం అనేది మాకు ఒక చిన్న తీరం లోటు. ఎందుకంటే 90s కిడ్స్ కూడా చూస్తూనే పెరిగాము యాక్చువల్గా. ఎందుకంటే మాకు అప్పుడు ఇంత ఎక్స్పోజర్ కూడా ఉండేది కదా 90s కిడ్స్ ఎవరికి కూడా. సో ఏంటంటే ఈ టీవీలో సమ్ ఛానల్స్లో ఏవైతే సినిమాలు వస్తున్నాయో వాటిలో మంజుల గారి సినిమాలు ఎక్కువగా అందరితో స్టార్స్తో చేశారు కదా, చూస్తుండేవాళ్ళం. లేకపోవడం అనేది చిన్న ఇదేం కానీ, బట్ కాకపోతే మీ సిస్టర్స్లో ఎవరిని చూసినా కూడా ఫుల్ స్మైల్ ఉంటుంది చూసారా, ఫుల్ లైఫ్ ఉంటుంది యాక్చువల్గా. సో మంజుల గారిని యాజ్ ఇట్ ఈస్గా చూసినట్టే ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి. మమ్మీ వచ్చి షీఈ్ ఎ లెజెండ్, నో డౌట్ అండి. మోర్ దెన్ సినిమా కన్నా పర్సనాలిటీ వచ్చి చాలా 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 జెన్యూన్ పర్సన్. నాట్ బికాజ్ అమ్మ అని నేను చెప్పట్లేదు, కానీ షీఈ్ ఆన్ ద ఫేస్. ఏది ఉన్నట్టు చెప్పేస్తారు ముఖం మీద, ఏది లోపల ఒకటి బయట ఒకటి అనేది ఉండదు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. చాలా మందికి అది రూడ్ లాగా అనిపిస్తుంది, కానీ అది ఎంతో బెటర్. ముందు బాగా మాట్లాడేసి వెనకాల తప్పుగా మాట్లాడడం కన్నా ఆన్ ద ఫేస్ చెప్పడం ఇస్ సో మచ్ బెటర్. మన మంచిది కోసం చెప్తారు. సో మేమే అంటాం మమ్మీ దగ్గర, ఎందుకు మమ్మీ అంత హార్ష్గా చెప్తారు, బాగాలేదంటే ఇమ్మీడియట్గా బాగాలేదని ఎందుకు చెప్పాలి, కొంచెం లైట్గా అంటే ఎందుకు, మీరు నేర్చుకుంటారు, మీరు కరెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని బటర్ కోటింగ్ అంతా అక్కర్లేదు అని అంటారు. సో షీ ఈజ్ అ వెరీ వెరీ స్వీట్ పర్సన్. అండ్ సో దట్ యూనో అది సడన్గా అట్లా జరగడం అనేది ఫర్ ద హోల్ ఫ్యామిలీ ఇట్ వాజ్ అ షాక్. అండ్ బట్ ఐ షుడ్ సే నిన్న కూడా వచ్చి చెన్నైలో వచ్చి మమ్మీ ఫిలిం ఆల్మోస్ట్ 55-60 years అయింది మమ్మీ ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయ్యి, ఎంజిఆర్ గారితో రిక్షాకారన్ అని తమిళ్ సినిమా. సో నేను వెన్ ఐ వాజ్ పాసింగ్ ఆన్ ద రోడ్ పోస్టర్ చూశాను, రిలీజ్ అయింది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. సో వాట్ అ లెజెండ్, అదంతా ఎంత బ్లెస్సింగ్ అండి. సో ఐ థింక్ అది వచ్చి ఓన్లీ అ ఫిలిం ఆర్టిస్ట్కి అది ఉంటుంది, అండ్ దాంట్లో కొన్ని యూనో లెజెండరీస్కే ఉంటుంది. సో ఎంత హ్యాపీగా ఉంది. అండ్ ఐ ఆటోమేటిక్లీ స్టార్ట్ క్రైయింగ్ ఆ పోస్టర్ని చూసినప్పుడు. 50-60 years తర్వాత ఇప్పుడు రిమెంబరింగ్ అంటే జస్ట్ పోస్టర్ కాదు, మళ్ళీ అది షో వేసి దానికి చూడడానికి థియేటర్లో రిలీజ్ అయిందండి. సో అది వచ్చి సచ్ అమేజింగ్ థింగ్. అండ్ అదే మమ్మీ ఈరోజు మాతో లేకపోయినా షీఈ్ ఆల్వేస్ లివింగ్ అనేది ఇట్ వాజ్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు ఆ పోస్టర్స్ చూశాను. ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. మంజుల గారి అమ్మాయి అంటే గర్వంగా చెప్పుకోవచ్చు. 100% షీఈ్ సచ్ అ లెజెండరీ అనేది. సో హ్యాపీ అండ్ ఆల్వేస్ బ్లెస్డ్. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఫిలిం పర్సనాలిటీస్కి ఉండే ఇంకొక బ్లెస్సింగ్ ఏంటంటే మంజుల గారు మీకే కాదు, మీకు మదర్. అదే కాకుండా ఏంటంటే చాలామందికి చెల్లి, చాలామందికి అక్క, చాలామంది వీళ్ళల్లో ఇంతకుముందు మేము అన్నట్టు ఓన్ చేసుకుంటారు కాబట్టి చాలామందికి షీఈ్ హెర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తారు. డెఫినెట్లీ ఐ థింక్ అది వచ్చి ఆ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్కి అది ఒక పెద్ద బ్లెస్సింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి వస్తుందా లేదా తెలీదు, మన ఫ్యూచర్లో అట్లా గుర్తు పెట్టుకుంటారా అనేది చాలా తగ్గింది. ఎందుకంటే అప్పుడు ఉన్న వాళ్ళు ఎవ్రీబడి మొత్తం ఒక స్టాంప్ లాగా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళలాగా అది అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. అండ్ క్యారెక్టర్స్ వాళ్ళు చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ, సో అది ఒక డిఫరెంట్ ఈరా అని చెప్పొచ్చు. సో మనం దాంట్లో కంపేరే చేసుకోలేము. అండ్ ఇట్స్ జస్ట్ దట్ వాళ్ళ దగ్గర నుంచి ఆల్ ద సీనియర్ యాక్టర్స్ దగ్గర నుంచి నేర్చుకుని అండ్ ఆల్ ద న్యూ జనరేషన్స్ ఆల్సో అట్లాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ కనెక్ట్ విత్ ది ఆడియన్స్ యూనో అది ఉండాలి. మీరు 100 సినిమాలు చేసినా, ఒక్క సినిమా చేసినా, దట్ సమ్వేర్ ఒక ఆడియన్స్లో మన వాళ్ళు అని అది వచ్చేస్తే మాత్రం ఐ థింక్ ఇట్స్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్ అండి. నేనే చాలా యాక్చువల్లీ తక్కువ సినిమాలు చేసిన ఇప్పుడు వరకు కూడా అందరూ వచ్చి ఇమ్మీడియట్గా కనెక్ట్ అవుతారు నాతో. సో దట్ ఈస్ నిజంగానే అది ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఆ క్యారెక్టర్స్ అట్లాంటిది అండ్ దట్ కనెక్ట్ విత్ దెమ్ ఉంది కదండి. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. ప్లస్ ఇప్పుడు ఈ షోస్లో ద్వారా కనెక్ట్ అవ్వడం అనేది ఉంది సరే, ఇది సంథింగ్ ఎల్స్. ఎందుకంటే ఇప్పుడు మీరు సినిమాల్లో అంటే వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ మనం పోర్ట్రే చేస్తాం, అది ఓకే. ఇలాంటి షోస్లో ఏంటంటే వాళ్ళు ఎంత స్క్రిప్టెడ్ అయినా ఏం చెప్పినా కూడా మన ఎసెన్స్ అనేది దాంట్లో పెట్టాలి, మన ప్రెజెన్స్ అనేది అక్కడ ఉంటుంది, మన రియల్ బిహేవియర్ అనేది కూడా దానికి యాడ్ అవుతుంది. 100% అండి. ఇప్పుడు రియాలిటీ షోస్ అంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ స్క్రిప్టెడ్. సో మనం జడ్జ్మెంట్స్ కానీ లేకపోతే మనం మాట్లాడే విధానం అన్నీ వచ్చి మనం ఏంటో, ఇప్పుడు నేను శ్రీదేవి అంటే శ్రీదేవిగానే మాట్లాడుతున్నాను. సో ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ యువర్ పర్సనాలిటీ ఈజ్ రిఫ్లెక్టింగ్ అక్కడ. సో టీవీ కనెక్ట్ ఇస్ బికమ్ సో మేజర్ నౌ డేస్. సినిమా ఒక రీచ్ అంటే టీవీ ఈజ్ బికమ్ అనదర్ లెవెల్ రీచ్. సో ప్రతి ఇంటికి మనం రోజు వెళ్తున్నాము, ఎవ్రీ వీకెండ్ మనం కనెక్టెడ్గా ఉన్నాము. సో అట్లా ఉన్నప్పుడు దట్స్ ద రీజన్ నేను చాలా ఎక్సైటెడ్గా టీవీ షోస్ జడ్జింగ్ అనేది చేయడం స్టార్ట్ చేశాను. మంచి షోస్ ఏదో ఒకటి చేయాలని చేయకుండా దే హ్యాస్ టు బీ సమ్ మీనింగ్ టు ఇట్. ఇప్పుడు దీని ముందు నేను డ్రామా జూనియర్స్ అని కిడ్స్తో చేశాను. నేను ఐ ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవడం కూడా జరిగింది.
100%. వాట్ టాలెంట్ అండి, చిన్నపిల్లలు అంత బాగా చేస్తున్నప్పుడు సో నైస్, అంత వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ టాలెంట్ని బయట తీసుకురావడం అనేది. సో ఇప్పుడు సూపర్ జోడీ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ వెరీ వెల్, వెరీ హ్యాపీ. అది జీ తెలుగులో నాకు అసోసియేషన్ హెస్ బిన్ కంటిన్యూడ్ విత్ దెమ్. సో అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది డాన్స్ షో. సో డాన్స్ అంటేనే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎంటర్టైన్మెంట్, ఇస్ ఫన్ కదా. సో వీఆర్ ఎంజాయింగ్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ మై కో జడ్జెస్ కూడా మీనా గారు ఉన్నారు. మీనా గారు నేను లైక్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. సో దట్ ఈస్ దేర్ కాబట్టి ఇంకా ఇట్ ఈస్ ఫన్ ఫర్ అస్ టు వర్క్ ఆన్ సెట్. సో కాబట్టి మీరు బాగా చిన్నప్పటి నుంచి వీ హావ్ ఆల్వేస్ బిన్ దేర్ టుగెదర్. నేను చిన్న బేబీగా ఉన్నప్పుడు షీ వాజ్ ఆల్రెడీ మమ్మీతో చంటితో షీ కేమ్ యాక్టింగ్. సో నేను అప్పుడు లైక్ ఐ వాజ్ వెరీ స్మాల్. సో అప్పటి నుంచి నాన్నగారు చేశారు చిరంజీవి గారితో. అప్పుడు చాలా సినిమాలు యాక్చువల్లీ మీనా గారిని ఇంట్రడ్యూస్ చేసింది మమ్మీ డాడీయే చిన్నప్పుడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ ఫిల్మ్ తమిళ్లో. సో ఇంట్రడ్యూస్ చేసింది యాజ్ ప్రొడ్యూసర్స్ మమ్మీ డాడీని ఇంట్రడ్యూస్ చేశారు. సో ద జర్నీ హ్యాస్ బిన్ వెరీ లాంగ్ ఫర్ దెమ్. నేను పుట్టక ముందు మమ్మీ డాడీ ఇంట్రడ్యూస్ చేసింది మీనా గారిని. సో ఇట్స్ సచ్ అ బిగ్ లాంగ్ జర్నీ విత్ హర్. సో ఫ్యామిలీ అనే చెప్పొచ్చు, ఫ్రెండ్స్ కన్నా ఇట్ ఈస్ ఆల్వేస్ అ ఫ్యామిలీ ఫర్ us. అవును. సో ద కంఫర్ట్ లెవెల్ ఇస్ వెరీ వెరీ నైస్ అండ్ ఇట్స్ ఫన్ ఆన్ సెట్స్. అండ్ సూపర్ జోడీ గురించి చెప్పాలంటే లైక్ ఇవి అన్ని యాక్టర్స్ చేస్తున్నారు. సో ఇది ఒక కొత్తగా ఉండింది నాకు. సెలబ్రిటీస్. సో నార్మల్ పబ్లిక్, నార్మల్ ప్రొఫెషనల్ డాన్సర్స్ అంటే మనం వేరేలాగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ టైం నేను వచ్చి ఒక సెలబ్స్ పర్ఫామ్ చేసి దాన్ని జడ్జ్ చేయడం అనేది సో కొంచెం డిఫరెన్స్ ఉంది. డెఫినెట్గా జడ్జ్మెంట్స్ అంత హార్ష్ ఉండలేము బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సెన్సిటివ్.